మొన్న నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత, తెలంగాణకి వచ్చిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కొంత భయపడతా ఉంది. మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు అనే విధంగా కొంత చర్చలు జరుగుతా ఉన్నాయి. నిజంగానా నరేంద్ర మోడీని చూసి బీజేపీ ఎక్కడ గుంజుకుంటుందో, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కనుమరుగైతుందో ఆ భావన అయితే ఉందా? ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఆ పరిస్థితిలో లేదు. హ్మ్. బీఆర్ఎస్ పార్టీ అనేది ఇవాళ ప్రజల గుండెలలో ఉన్నది. హ్మ్. హ్మ్. ఆహ్, ప ఆహ్, అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక తల్లికి, బిడ్డకు ఎట్లయితే పేగుబంధం ఉంటదో, హ్మ్. హ్మ్. అట్లనే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి బీఆర్ఎస్ పార్టీకి ఒక పేగుబంధం ఉంది. హ్మ్. హ్మ్. ఎందుకు పేగుబంధం ఉంది మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమం ఇవల్ల ఆనాడు సమైక్య పాలకుల చేతిలో అణచివేయబడి అనేక మన తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని హ్మ్. మన వనరులన్నీ కొల్లగొట్టుకొని పోయినటువంటి ఆంధ్ర వలస పాలన నుంచి విముక్తి కావాలి, మా స్వయం పాలన మేము చేసుకోవాలని మేము కొట్లాడినటువంటి పరిస్థితి. అవును. ఆ కొట్లాడి తెచ్చుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది, టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ. హ్మ్. కాబట్టి ఈ పార్టీని వేరు చేయాలి, పార్టీని ఈ పార్టీ భయపడేయడం అనేది దరిదాపులో కూడా రాదు.